ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధర్మరక్షణ ఆచరించే విధానం గురించి తెలుసుకుందాం. ధర్మం అంటే దైవానికి ప్రతిరూపం. పురుషార్థాలు 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. దైవ ప్రతిపాదికమైన ధర్మశబ్దం పురుషార్థాలలో ముందుగా చెప్పబడింది. ధర్మబద్ధంగా డబ్బు సంపాదించి దానితో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకొని తద్వారా మోక్షం పొందమని మన పెద్దలు చెప్తున్నారు. వాల్మీకి మహర్షి ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనందరినీ రక్షిస్తుంది. ధర్మబద్ధంతోనే భగవద్గీత శాస్త్రం ప్రారంభమైంది. ధర్మం అంటే ఏమిటో భారతంలో తిక్కన మహాకవి ఒక పద్యంలో తెలిపాడు. ఇతరులు నీకేమి చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నీవు ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మం. ధర్మస్వరూపాన్ని తెలుసుకుని దాన్ని పాటిస్తూ మంచి ప్రవర్తనతో ధర్మాన్ని రక్షించాలి. వేదం సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ అని ధర్మాన్ని చెప్పింది. ధర్మం సర్వకాలాలకి, సర్వజాతులకు, సర్వదేశాలకి ఒకటిగానే ఉంటుంది. నీతి అనేది కాలాన్ని బట్టి, జాతిని బట్టి, దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. గురు నిర్దేశిత సత్ప్రవర్తనతో ధర్మాన్ని రక్షించాలి. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మూర్తీభవించిన ధర్మంగా ప్రసిద్ధి వహించాడు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కష్టాలలో ధైర్యాన్ని కోల్పోకుండా ధర్మం విడనాడక ఉన్నవారే మహానీయులుగా చరిత్రలో నిలిచిపోతారు. రాముడు పితృవాక్య పరిపాలన అనే ధర్మం ఆచరించాడు కాబట్టే ఆయన మహనీయుడయ్యాడు. హరిశ్చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యం తప్పలేదు. గాంధీజీ వంటి మహాత్ములకి ఆదర్శప్రాయుడయ్యాడు. ప్రహ్లాదుడు తండ్రి చేత పెక్కు కష్టాలు పడడం వల్లనే భక్తాగ్రేసరుడుగా ప్రసిద్ధి చెందాడు. సీత, సావిత్రి, దమయంతి మొదలైన వారు చరిత్రలు కూడా ఇలాంటివి అన్నమాట. అందుచే ధర్మాత్ములకి బాధే సౌఖ్యమనే భావన ఉంటుంది. వాళ్ళకి ఆపదల్లో ధైర్యం వీడరు వాళ్ళు. భాగవతంలో విష్ణువు బ్రహ్మతో ఇలా అన్నాడు: ఎవ్వని గరుణింప నిశ్చించి తినివాని ఎకల విత్తంబు నేనపహరింతు. అంటే ధర్మాత్ముడైన భక్తుడిని ధనహీనుడిని చేసి భగవంతుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గడమే ధర్మరహస్యం. ధర్మాత్ములు తాత్కాలికంగా బాధపడినా చివరికి ఇహపరలోకాల్లో తరగని ప్రతిష్టని ఆర్జిస్తారు. ఈ సత్యాన్ని పురాణ కథలు మనకు బోధిస్తున్నాయి. కష్టపడడం కూడా ధర్మాచరణ మానవాళికి ఎప్పటికీ అనుసరణీయంగానే ఉంటుంది. ఇందులో ఇంకో రహస్యం ఉంది. ఏంటంటే ధర్మాత్ముడైన వాడు ఎంత పుణ్యం చేసినా అతడు పూర్వకర్మ ఫలితంగా దుఃఖం పూర్తిగా అనుభవించే వరకు పుణ్యఫలమైనటువంటి సుఖం కలగదు. ధర్మ శబ్దంతో భగవద్గీత శాస్త్రం ప్రారంభమైంది. ఆ భగవద్గీత పారాయణ వలన ఏ పుణ్య ఫలితాలు వస్తాయో ఈ సందర్భంలో తెలుసుకుందాం. సాంఖ్యక యోగం ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. అర్జున విషాద యోగ పారాయణ ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. కర్మయోగం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రేతాత్మలన్నీ తొలగిపోతాయి. జ్ఞానయోగ పారాయణం చేయడం ద్వారా పశు, వృక్ష, పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైన లోకాలు చేరుతాం. తద్వారా మనకి పుణ్యం లభిస్తుంది. ఆత్మ సంయమ యోగం ద్వారా అనేక దానాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. విజ్ఞాన యోగ పారాయణం ద్వారా జన్మరాహిత్యం, అక్షర పరబ్రహ్మ యోగం ద్వారా సమస్త దుర్గుణాలు నశిస్తాయి. రాజ విద్య రాజగుహ్య యోగం ద్వారా పరుల సొత్తును అపహరిస్తే పాపాలు పోతాయి.
విభూతి యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది. భక్తి యోగం ద్వారా ఇష్టదేవతా దీవెనలు మనకు లభిస్తాయి. క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా సకల దోషాలు చెడు తొలగిపోతాయి. గుణత్రయ విభాగ యోగం పారాయణం చేయడం ద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపాలు, స్త్రీ దోషాలన్నీ పోతాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వ పాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి. భోజనానికి ముందు చదివితే మరింత మంచిది. భగవద్గీత పారాయణ భోజనానికి ముందు చదవాలి. దైవాసుర సంపద్విభాగ యోగం ద్వారా అమిత శక్తి కలిగి శక్తివంతులు అవుతారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం పారాయణం చేస్తే అనేక దీర్ఘ రోగాలన్నీ కూడా పోతాయి. మోక్ష సన్యాస యోగం పారాయణం ద్వారా అనేక యజ్ఞాలు చేసిన ఫలం మనకి కలుగుతుందన్నమాట. కాబట్టి భగవద్గీత నిత్యపారాయణ గ్రంథంగా పఠించాలి. మోక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. మోక్షం అంటే అన్నిటినీ విడిచివేయటమే. అంటే అప్పటిదాకా మనకి ఆహార రసాన్ని తీసుకునే నాళం పెరిగి పెద్దదైన దోసపండు తన ఆహార నాళం నుండి తాను వేరైనట్లుగా వ్యక్తి కూడా తానున్న బంధు మిత్ర గృహబంధాల నుండి తెగిపోయి యువతలకి రాగలిగితే అదే మోక్షం. తన వారికి ఏం జరుగుతున్నా సరే ఒక పాత్రధారిగా ఉండి జరిగింది చూస్తూ ఉండాలి తప్ప ఇంకా ఆ బంధుమిత్ర గృహబంధాలని కొంచెం తెంచుకుంటేనే ఇహలోక మోక్షం. ఈ సాధన పెరిగినట్లయితే భగవత్ కైంకర్యం తప్పదు. దీనికి సాక్ష్యం కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మని సేవించే విధానాన్ని గుర్తు తెచ్చుకుంటే మనకి చాలా తేలిగ్గా మోక్షప్రాప్తి కలుగుతుంది. కొంతమంది మోక్షప్రాప్తి కోసం మనకి సనాతన ధర్మానికి చెందిన సాంప్రదాయాల్లో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 ఆశ్రమాల్లో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఆత్మజ్ఞాన సంపాదనకై ఈ గృహాలన్నీ వదిలి వనానికో ఆశ్రమానికో వెళ్ళి ప్రశాంత చిత్తుడై ఉండే స్థితినే వానప్రస్థం అంటారు. ఈ వానప్రస్థంలో వనాల్లో అరణ్యంలో లభించే కందమూలాలు ఫలాలతోనే వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక పవిత్ర స్థలంలో కూర్చొని నిరంతరం భగవన్నామ స్మరణ చేయటమే ధ్యానం. విషయ చింతన లేని మనస్థితి ధ్యానం అవుతుంది. ధ్యేయ విషయాన్ని బట్టి ధ్యానం మేలైంది. ధ్యానంతో సమమైన సగుణమని, నిర్గుణమని ప్రధానంగా 2 విధాలు ఉన్నాయి. నిర్గుణమైన పరమాత్మను ధ్యానించడం కష్టం కాబట్టి సగుణ ధ్యానం చేసి అది పరిపక్వత పొందిన తర్వాత నిర్గుణ ధ్యానం చేయొచ్చు. అంటే భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ధ్యాన విధానం బోధించబడింది. యోగశాస్త్రం కూడా ధ్యానాన్ని నిరూపించింది. కాబట్టి భగవంతుణ్ణి నిరంతరం ధ్యానం చేస్తూ మోక్షాన్ని పొందొచ్చు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.